కనిపించకుండా పోయి 2 రోజులవుతుంది. ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఓ యువకుడు దుర్గం చెరువులో శవమై తేలాడు. అసలేం జరిగిందుంటుంది? ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది? లెట్స్ వాచ్. ముషీరాబాద్కు చెందిన బాలాజీ మాదాపూర్ నాలెడ్జ్ సిటీలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. రోజులానే ఈ నెల 24న ఉదయం బాలాజీ ఆఫీస్‌కు వెళ్లాడు. ఆ తర్వాత ఏమైందో తెలియదు. అర్ధరాత్రి అయినా కూడా బాలాజీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఫోన్ చేసినా కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుందట. దీంతో స్నేహితులను బాలాజీ కుటుంబ సభ్యులు విచారించారు. అయినా కూడా ఆచూకీ లభించలేదు. దీంతో 25వ తేదీన రాయదుర్గం పోలీస్ స్టేషన్లో బాలాజీ కుటుంబ సభ్యులు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. విచారణలో భాగంగా పోలీసులు బాలాజీ చేసే కంపెనీలో విచారించగా 24వ తేదీ రాత్రి 8:30 గంటలకే బయటికి వెళ్లినట్లు సహోద్యోగులు తెలిపారు. వెంటనే పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. బాలాజీ మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ మీదుగా కిందికి దిగినట్లు పోలీసులు గుర్తించారు. ఆ వెంటనే దుర్గం చెరువులో ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తానికి బాలాజీ మృతదేహం దుర్గం చెరువులో లభ్యమైంది. మెడలో ఉన్న ఐడి కార్డు ఆధారంగా పోలీసులు అతన్ని బాలాజీగా గుర్తించారు. వెంటనే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. పోలీసుల విచారణలో బాలాజీ ప్రేమ వ్యవహారం కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తేలింది. అసలు విషయం ఏంటంటే బాలాజీ కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఆమె ఓ వైపు పెళ్లి కోసం అతన్ని తీవ్ర ఒత్తిడి చేస్తుంది. అతను తన ప్రేమ విషయాన్ని ఇంట్లోని కుటుంబ సభ్యులకు చెప్పలేకపోయాడు. మొత్తానికి కుటుంబ సభ్యులకు చెప్పి ఒప్పించే ధైర్యం లేక, ప్రియురాల్ని వెయిట్ చేయించలేక బాలాజీ తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. ఈ క్రమంలోనే ఏం చేయాలో పాలుపోక ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తుంది. పోలీసులు సైతం బాలాజీ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని ప్రాథమిక అంచనాకు వచ్చారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.